హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ సమ్మర్ వెకేషన్లో కొడైకెనాల్కి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మరియు అక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైనా కొడైకెనాల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కొడైకెనాల్కి చేరుకోవాలంటే రైల్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, అండ్ మనం ప్రైవేట్గా కార్లో కూడా వెళ్ళొచ్చు. మీకు తక్కువగా కొడైకెనాల్ బడ్జెట్లో వెళ్ళాలంటే రైలు బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ట్రైన్ టికెట్ వచ్చి 500, 700 లోపలే ఉంటుంది ఎక్కడి నుంచైనా కానీ. ఫస్ట్ మీరు రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడులో ఉన్న కొడైకెనాల్కి దగ్గరలో ఉన్న దిండిగల్ రైల్వే స్టేషన్, కొడైకెనాల్ రైల్వే స్టేషన్, ఆర్ మదురై రైల్వే స్టేషన్, ఆర్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్, మొత్తం 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నన్ను అడిగితే నేను ఏది బెస్ట్ అంటానంటే దిండిగల్ రైల్వే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ చేరుకోవడం బెస్ట్ అంటాను. బట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా దిండిగల్కి ట్రైన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా లేవు. సో వారంలో 1 or 2 days కానీ దిండిగల్కి డైరెక్ట్ ట్రైన్లు ఉంటాయి. అది నైట్ ఉంటాయి. నైట్ ఎక్కితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి దిండిగల్లో చేరుతాం. లేదు మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి దిండిగల్కి ఫ్రీక్వెంట్గా రైళ్ళు ఉంటాయి. మీరు అలా కూడా వెళ్ళొచ్చు. మీరు ఎర్లీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూను దిండిగల్ రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు రాగానే ఆటో ఎక్కి దిండిగల్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. దిండిగల్ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలంటే అక్కడ దిగగానే ఆటోలు ఉంటాయి. ఆటో వాళ్ళకి పర్ హెడ్ 30 రూపీస్ ఇచ్చి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ ఆటో డ్రైవర్కి చెప్తే కొడైకెనాల్ బస్సు ఎక్కడ ఆపుతుందో అక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాడు. నెక్స్ట్ మీరు అక్కడ కొడైకెనాల్కి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, ప్రైవేట్ బస్సులు ఉంటాయి. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. కాబట్టి మీరు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కేయండి. కొడైకెనాల్కి ఫ్రీక్వెంట్గానే ఉంటాయి బస్సులు ప్రతి గంటకి. బస్సు ఎక్కినాక 3 గంటల ప్రయాణం ఉంటుంది కొడైకెనాల్కి చేరుకునేదానికి. ఎవరికైనా కొండల్లో కానీ ప్రయాణాలు పడకపోతే ముందులాడే జాగ్రత్తలు తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే కడుపులో తిప్పేస్తుంది, వామిట్స్ అవుతాయి. కాబట్టి కొండలు పోయే కొద్దీ చాలా ఎత్తులో ఉంటాయి, ఎక్కువ మెలికలు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా బస్ జర్నీ పడని వాళ్ళు ఉంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మీరు కొడైకెనాల్కి వచ్చేలాగే సాయంత్రం అవుద్ది. ఇంకా సాయంత్రం మనం తిరగలేం. కాబట్టి మనం ఓన్లీ బస్ స్టాండ్లో దిగిన వెంటనే బస్ స్టాండ్లో దగ్గరలోనే రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దూరంగా కానీ బుక్ చేసుకుంటే అక్కడ లోకల్ ఆటోలు ఉండవు. కాబట్టి మనం ఏం తినాలన్నా చేయాలన్నా ప్రతిసారి కారు బాడీ తీసుకొని బస్ స్టాండ్కి రావాలి. బస్ స్టాండ్ అంటే సెంటర్లోనే బస్ స్టాండ్ ఉంటుంది. కాబట్టి మీరు బస్ స్టాండ్ దగ్గరలోని రూమ్ అనేది ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఇది కారు ఉన్న వాళ్ళైతే ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. మనం ట్రైన్లో వస్తున్నాం కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కష్టం. కాబట్టి బస్ స్టాండ్ దగ్గరలోనే చుట్టుపక్కలలోనే రూమ్ బుక్ చేసుకోండి. రూమ్ ఎలా బుక్ చేసుకోవాలంటే రూమ్ అనేది మనం ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేకుంటే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆన్ సీజన్ కాబట్టి ఒక రూము 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఆన్లైన్లో అయితే అదే 1500 రూము మనకి డిస్కౌంట్లో పోగా 800, 700కి వస్తుంది. ఆ డిస్కౌంట్ ఎలా పొందాలంటే మీరు అగోడా అనే యాప్లో నుంచి కొడైకెనాల్ అనే సిటీ సెంటర్ అనే లొకేషన్ సెట్ చేసి నెక్స్ట్ ఆ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న రూమ్స్ చూసుకుంటే మీకు 1000 లోపలే రూమ్ వచ్చేస్తుంది పర్ డేకి. అదే ఆఫ్లైన్లో అయితే 1500 నుంచి 2000 వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టాలి. నేనైతే అక్కడ బస్ స్టాండ్ దగ్గరలోని జయరాజ్ రెసిడెన్సీ అని 800కి ఆన్లైన్లో దొరికింది నాకు. పర్లేదు ఒక రకంగా. నేను ఇక్కడ 2 రూమ్స్ అనేవి మెన్షన్ చేశాను. అవి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఆ 2 హోటల్స్ తక్కువ బడ్జెట్లో ప్రిఫర్ చేయండి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళేలేకే ఈవినింగ్ అయిపోయి ఆ రోజు నైట్ ఇంకా అక్కడే పనుకుంటారు. ఇంకా ఫుడ్కి వస్తే ఆ బస్ స్టాండ్ చుట్టూ చాలా హోటల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి బిర్యానీ వచ్చి 150, మీల్స్ కానీ టిఫిన్స్ కానీ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి మీరు ఫుడ్ అక్కడే తీసుకుని తినండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కానీ లేకుంటే మీరు వెళ్ళిన రోజే కానీ బస్ స్టాండ్లో టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ అని చాలా ఉంటాయి. అక్కడ విలేజ్ టూరు, ఫారెస్ట్ టూర్, ట్రెక్కింగ్ టూర్ అని 3 types ఆఫ్ టూర్స్ ఎక్కువ మంది ఆఫర్ చేస్తుంటారు. అన్నీ కలిపి 3 days అవుతుంది. వాళ్ళు మీకు ఎవరైతే తక్కువకి డిస్కౌంట్ ఇస్తారో 3 days కలిపి వాళ్ళ దగ్గర మీరు ప్యాకేజెస్ అనేవి కొనుక్కోండి.
మీరు ప్యాకేజెస్ కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ 9 గంటలకు మీ రూమ్కి వచ్చి వాళ్ళు వ్యాన్లో వచ్చి పికప్ చేసుకుని టూర్కి తీసుకుని పోతారు. అక్కడ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ అని బ్యాను, కాబట్టి మనం 5 లీటర్స్ వాటర్ క్యాన్ కొనుక్కోవాలి. మీకు ప్రతిరోజు టూర్ చూపించిన తర్వాత లాస్ట్లో బస్ స్టాండ్లో వదిలిపెడతారు. బస్ స్టాండ్ నుంచి వదిలిపెడితే మనం మన రూమ్కి వెళ్ళిపోవచ్చు. అలా 3 డేస్గా కంటిన్యూగా మనం టూర్స్ వాళ్ళే వచ్చి మనకి బస్ స్టాండ్లో రూములు కానీ దగ్గరగా ఉంటే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని డ్రాప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు కేవలం 400 కడితే సరిపోదు. మళ్ళీ మనం బస్సు ఎక్కినాక గైడ్ ఛార్జెస్ అని ఒక 100 తీసుకుంటారు. నెక్స్ట్ ఎంట్రీ టికెట్స్ కూడా మనమే పెట్టుకోవాలి. కాబట్టి 400 ప్లస్ ఒక 300 కానీ 200 కానీ ఎక్స్ట్రా అవుతుంది కేవలం బస్సు వారికే. కాబట్టి 600 అనేది మనం పెట్టుకొని వెళ్ళాలి. లాస్ట్ డే ఈవినింగ్ వచ్చి మనల్ని బస్ స్టాండ్లోనే డ్రాప్ చేస్తారు. కొడైకెనాల్ బస్ స్టాండ్ నుంచి మనం దుండిగల్ బస్ స్టాండ్కి అనేది ఫస్ట్గా వెళ్ళాలి. రిటర్న్ ఇంటికి వెళ్ళాలంటే నెక్స్ట్ కొడైకెనాల్లో ఈవినింగ్ మనం బస్సు ఎక్కితే 3 గంటల ప్రయాణం తర్వాత మనం దుండిగల్లో దిగుతాం. దుండిగల్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్గా ట్రైన్లు ఉంటే బుక్ చేసుకోవాలి మన తెలుగు రాష్ట్రాలకి. లేకుంటే కోయంబత్తూరు కానీ చెన్నై కానీ ట్రైన్స్ అనేవి బుక్ చేసుకోవాలి. బట్ దిండిగల్ నుండి చెన్నై కానీ కోయంబత్తూరు కానీ మనకి ట్రైన్ టికెట్స్ ఎప్పుడు కానీ ఫుల్గానే ఉంటాయి. కాబట్టి మనం 4 రోజుల ముందే రిటర్న్ టికెట్, ఆన్వర్డ్స్ టు మనం వెళ్ళే టికెట్ 2 ఒకసారి బుక్ చేసుకోవాలి. లేకుంటే కౌంటర్లో అయినా మీరు టికెట్ అనేది తీసుకుంటే కనీసం మీకు కన్ఫర్మ్ టికెట్ లేకపోయినా కానీ స్లీపర్ కోచ్లో ప్రయాణించవచ్చు. లేదు తత్కాల్ టికెట్ కూడా మీరు బుక్ చేసుకోండి. అంతేగాని జనరల్ టికెట్ మాత్రం తీసుకోవద్దు. దిండిగల్ నుంచి చెన్నై కానీ కోయంబత్తూరు కానీ జనరల్ టికెట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఫుల్ రష్ ఉంటుంది. కాబట్టి మీరు టికెట్స్ అనేవి కౌంటర్ కాడైనా బుక్ చేసుకోండి. లేకుంటే 4 రోజుల ముందైనా కానీ రిటర్న్ టికెట్, మీరు ప్రయాణం చేసే టికెట్ 2 ఒకేసారి బుక్ చేసుకోండి. నెక్స్ట్ చెన్నై నుండి కానీ కోయంబత్తూరు నుండి కానీ మనకి కనెక్టింగ్ ట్రైన్ మన ఊరికి ఒకేసారి బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొడైకెనాల్లో చాలా చలిగా ఉంటుంది. కాబట్టి మీరు స్వెటర్స్, ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అనేవి కూడా తీసుకుని వెళ్ళండి. ఇంకా క్యాప్స్ కూడా ముక్కులోకి మంచి వెళ్ళకుండా మఫ్లర్స్ కానీ అలాంటివి తీసుకుని వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. మొత్తం ఎంత బడ్జెట్ అవుద్దో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ నేను మొత్తం టైప్ చేసి పిన్ చేస్తాను. కాబట్టి మీరు ఒక పర్సన్ కాడ ఎంత అవుద్దో మీరు మొత్తం లెక్కేసుకొని మీ ట్రిప్ అనేది ఎంజాయ్ చేసి రావచ్చు.